రాజా సాబ్. ఈ టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఈ టీజర్ గురించి ఫస్ట్ మాట్లాడాలి అంటే ప్రభాస్ గురించి. మంచి వింటేజ్ లుక్స్‌తో, మంచి స్టైల్‌తో మన ప్రభాస్‌ని బాగా చూపించారు. టీజర్‌లోని వీఎఫ్ఎక్స్ అండ్ డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది టీజరే అయినప్పటికీ చాలా డీటెయిల్స్‌ని ఇందులో పెట్టారు. సో ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా టీజర్‌ని బ్రేక్ డౌన్ చేద్దాం రండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్లిక్ ఫ్లిక్స్. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తా. టీజర్ని బట్టి చూస్తే ఇది ప్రెసెంట్ టైంలో జరిగే స్టోరీయే అనిపిస్తుంది. ఈ టీజర్ ఓపెనింగ్లోనే మనకి రాజ్మహల్ని చూపిస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ షాట్లో ఒక లాక్ని చూపిస్తారు, కానీ ఈ లాక్కి కీ హోల్ ఉండదు. దీనికి ఒక కన్ను ఉన్నట్టుగా చూపిస్తారు. అండ్ ఈ లాక్ వేసిన గేట్ని ఏదో దెయ్యం ఊపుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్లో రాజ్మహల్ లోపల మెయిన్ హాల్ని చూపిస్తారు. హాల్లో డిజైనింగ్ అయితే బాగా చూపించారు. ఇక్కడ పిల్లర్స్కి అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ ఏదో చెట్టు వేళ్ళు చుట్టేసినట్టు కనిపిస్తుంది. టీజర్ స్టార్టింగ్లో చూపించిన రాజ్మహల్కి కూడా ఇలాగే చెట్లు చుట్టేసి భయంకరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్లో చూస్తే ఒకరు ట్రెజర్ బాక్స్ ని ఓపెన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది మన ప్రభాసే, ఎందుకంటే అక్కడ రైట్ హ్యాండ్ కి చూస్తే సేమ్ రెడ్ థ్రెడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ అదే షాట్ లో ఆ బాక్స్ మీద ఒక పిల్లి తలకే కనిపిస్తుంది. సేమ్ అదే పిల్లిని మనకి వేరే షాట్ లో విఎఫ్ఎక్స్ లో చూపిస్తారు. నెక్స్ట్ షాట్ లో సంజయ్ దత్ ని రాజు లాగా చూపిస్తారు. ఇదైతే నేను షాక్, ఎందుకంటే నేను ప్రభాస్ ని కింగ్ లాగా చూపిస్తారు అనుకున్నా. నెక్స్ట్ షాట్ లో క్లోజ్అప్ లో సేమ్ అదే పోస్టర్ ని చూపిస్తారు. హలో హలో, బండి కొంచెం మెల్లగా. నెక్స్ట్ షాట్ లో ప్రభాస్ ది క్లోజ్అప్ ఐ షాట్ పడుతుంది. ఇందులో ఉన్నది ఎవరో అని తెలియదు, కానీ ఎవరో రిఫ్లెక్షన్ అయితే కళ్ళల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో ఒక రూమ్ ని చూపిస్తారు. ఇక్కడ ఒక ముసలమ్మ ఫోటో ఉంటుంది. ఇక్కడ ఫోటోలో ఉన్న లైట్ బాగా బ్రైట్ గా అవ్వడం మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇదే షాట్ లో ఒక చైర్ ని చూపిస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ చైర్ మీద ఒక స్టిక్ అండ్ ఒక షాల్వా కనిపిస్తుంది. అది మేబీ రాజ్దే అనుకుంటున్నా. అండ్ పక్కన చూస్తే సిగార్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో ప్రభాస్ వి ఫాస్ట్ కట్స్ పడతాయి. ఫస్ట్ షాట్ మేబీ ఏదైనా ఫైట్ లోది అనుకుంటున్నా. సెకండ్ షాట్ రాజ్మహల్ లోది. థర్డ్ షాట్ మేబీ ఇంట్రో సీన్ లోది అనుకుంటున్నా. నెక్స్ట్ షాట్ లో క్లాత్ ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. అదైతే సంజయ్ దత్ కాదు, ఇంకా వేరే దెయ్యాలు కూడా ఉన్నాయని అనుకుంటున్నా. సో వాటికి సంబంధించిందే ఇది మేబీ ఏమైనా కామెడీ సీన్ లోది అనుకుంటున్నా. నెక్స్ట్ షాట్ లో ఎవరో పర్సన్ వాటర్ లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇది మాలవికా మోహనన్. నెక్స్ట్ షాట్ లో మనకి క్లియర్ గా చూపిస్తారు. అండ్ ఇక్కడ లైట్స్ కూడా బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ మేబీ ఇది ఏదైనా డ్రీమ్ సీక్వెన్స్ లో షాట్ అయ్యి ఉండొచ్చు. అబ్జర్వ్ చేస్తే ఇది ఒక బేస్మెంట్ లాగా ఉంది. నెక్స్ట్ షాట్ లో ఒక పర్సన్ నుంచున్నట్టు కనిపిస్తుంది. అయితే ఆ పర్సన్ ముందు నుంచి దెయ్యంలా పరిగెడుతున్నట్టు కనిపిస్తుంది. అలా పరిగెత్తేది మేబీ ఆ దొంగల బ్యాచ్ లో నుంచి ఉన్న వాళ్ళు అనుకుంటున్నా. ఆ కాస్ట్యూమ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో మంట ఉన్న స్టిక్ వాటర్ లో పడిపోతున్నట్టు చూపిస్తారు. ఈ స్టిక్ ప్రభాస్ ని ఫాస్ట్ కట్స్ లో చూపించినప్పుడు పట్టుకున్న స్టిక్కే. సో ఇది మన ప్రభాస్ ఉన్న సీనే అని అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో అబ్జర్వ్ చేస్తే రిలీజ్ పోస్టర్ లో చూపించినట్టు డబ్బులు, నగలు అవి కనిపిస్తాయి. నెక్స్ట్ ఇదే షాట్ లో ఆ స్టిక్ పడిన చోటుని చూస్తే రాజ్మహల్ లో ఏదో స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో దాంట్లో నుంచి ఒక ముసలి వచ్చినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ అదే ముసలి ఎగిరి కెమెరా వైపు దూకుతున్నట్టు కూడా చూపించారు. నెక్స్ట్ షాట్ లో ఫోటో ఫ్రేమ్ నుంచి ఒక పిల్ల బొమ్మ దెయ్యంలా మారడం కనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చేతులు బయటికి వచ్చి దెన్ బాడీ బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇది చూస్తే కన్జూరింగ్ మూవీ నుంచి తస్కరించిన సీన్ లా అనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో స్మోక్ లో నుంచి ప్రభాస్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ సీన్ ని కూడా ప్రభాస్ కి ఇచ్చే ఫాస్ట్ కట్స్ లో చూపించింది. మేబీ ఇదే ఇంట్రో ఫైట్ లో కూడా అనుకుంటున్నా. నెక్స్ట్ సీన్ లో ఏదో చేతబడి చేసి ఉన్న ప్లేస్ లా కనిపిస్తుంది. అక్కడ నుంచి ఒక ఈవిల్ స్పిరిట్ ఒక స్మోక్ రూపంలో బయటకు వస్తున్నట్టు చూపించారు. అండ్ అదే స్మోక్ ఎఫెక్ట్ ని వేరే షార్ట్స్ లో కూడా చూపించారు. అండ్ ఆ స్మోక్ బయటికి రాగానే పక్క నుంచి మంటలు కూడా అవుతున్నాయి. నెక్స్ట్ షార్ట్స్ లో ఆ స్పిరిట్ బయటకు రావడం వల్ల గ్లాస్ ఐటమ్స్ అన్ని పగిలిపోతున్నట్టు చూపిస్తున్నారు. నెక్స్ట్ వేరే షాట్ లో ఆ స్మోక్ వేరే ప్లేస్ లో నుంచి బయటకు వచ్చి రాజ్మహల్ హాల్ లోకి వస్తున్నట్టు చూపిస్తున్నారు. నెక్స్ట్ షాట్ లో రాజా సాబ్ క్లిమ్స్ లో వేసుకున్న డ్రెస్ లో మన ప్రభాస్ ని చూపిస్తారు. ఈ సీన్ లో ప్రభాస్ అన్న మాట బండి కొంచెం మెల్లగా అంటే మేబీ ప్రభాస్ కి ఎవరైనా రాజ్మహల్ గురించి చెప్తూ అందులో దెయ్యాలు ఉన్నాయని చెప్తుంటే అలా అంటున్నాడు అనుకుంటున్నాను. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్ గా లవ్. నెక్స్ట్
పోస్టర్ కి రిలీజ్ చేసిన లుక్ లో మన వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తారు. ఈ సీన్ లో చూస్తే ఇదేదో టెర్రాస్ మీద ఉన్నట్టే అర్థమవుతుంది. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో అబ్జర్వ్ చేస్తే ఇది మేబీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి అనుకుంటున్నా. అక్కడ స్టార్స్ అండ్ వెనక శాంటా క్లాస్ లో లుక్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదే సీన్ లో ప్రభాస్ ఫస్ట్ టైం నిధి అగర్వాల్ ని చూసాడు అనుకుంటున్నా. అలా చూసినప్పుడే నిధి నన్ గెటప్ లో ఉన్నా కూడా ప్రభాస్ కి ఏంజల్ గెటప్ లో ఉన్నట్టు కనిపిస్తుంది అనుకుంటున్నా. అందుకే కళ్ళు నలుపుకొని మళ్ళీ చూస్తున్నట్టు చూపించారు. నెక్స్ట్ సీన్ లో ప్రభాస్ ని చర్చ్ లో ఉన్నట్టు చూపిస్తారు. మేబీ హీరోయిన్ ని ఫాలో అవుతూ వచ్చాడు అనుకుంటున్నా. నెక్స్ట్ షాట్ లో ఏదో జాతర లాంటి ప్లేస్ లో టీ షాప్ ముందు ఫైట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ప్రభాస్ స్వాగ్ తో కళ్ళు మూసుకుని మరీ ఫైట్ చేస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో అబ్జర్వ్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా కనిపిస్తారు. నెక్స్ట్ షాట్ లో ప్రభాస్ ఒక దొంగల మూటతో ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. పక్కన చూస్తే హీరోయిన్ కూడా ఉన్నట్టు ఉంటుంది, బట్ క్లారిటీ లేదు. నెక్స్ట్ షాట్ లో అందరూ కిందకి పడిపోతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ డీటెయిలింగ్ అయితే ఏం లేదు కానీ మేబీ ఇది ఇంట్రో ఫైట్ తర్వాత వచ్చే సాంగ్ లో అనుకుంటున్నా. అండ్ ఇక్కడ విఎఫ్ఎక్స్ అయితే బాగానే మేనేజ్ చేశారు కానీ ఫాస్ట్ కట్స్ లో కనిపించట్లేదు, స్లో మోషన్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో కేబుల్ బ్రిడ్జ్ దగ్గర బస్ ని పట్టుకుని బయటకు వేలాడుతూ మన ప్రభాస్ కనిపిస్తాడు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా సీజీ కానీ ఏదో అతికించినట్టు కాకుండా మంచిగా చూపించారు. అండ్ ఇది ఆ జాతర ఫైట్ కి ముందు జరిగేది అని అనుకుంటున్నా, ఎందుకంటే సేమ్ డ్రెస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ షాట్ లో నిధి చెప్పు చేసిన పాపం ఏమి అంటే నేరాలు పాపాలు ఏంటండి, సిన్సియర్ గా లవ్ చేస్తేనే అని ప్రభాస్ అంటాడు. మేబీ ఇది ఇందాక సీన్ లో ప్రభాస్ చర్చ్ లో ఉన్నప్పుడు ఇలా ప్రపోజ్ చేస్తాడు అనుకుంటా. ఫుల్ స్వాగ్ తో నడుస్తూ ఉన్న షాట్ పడుతుంది ప్రభాస్ కి. ఇది సేమ్ పోస్టర్ లో రిలీజ్ చేసిన షాటే. అయితే బ్యాక్గ్రౌండ్ లో అబ్జర్వ్ చేస్తే ఏదో ఫంక్షన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ని ఒక రూమ్ లో చూపిస్తారు. మేబీ ఇది సాంగ్ లో సీన్ అనుకుంటున్నా. కాకపోతే ఇక్కడ డీటెయిలింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో అబ్జర్వ్ చేస్తే మనకు చూపించేది రాజ్ మహల్ లోని ఒక రూమ్. నెక్స్ట్ షాట్ లో మాలవికా మోహన్ ని ఒక టామ్ బాయ్ గెటప్ లో చూపిస్తారు. ఒక యాక్షన్ సీక్వెన్స్ లో మేబీ ఇంట్రొడక్షన్ అనుకుంటా. ఈ సీన్ ని చూస్తే ఇదేదో వెజిటేబుల్ మార్కెట్ లో జరిగే సీన్ లా ఉంది. నెక్స్ట్ షాట్ లో ఇది సేమ్ టెర్రాస్ మీద ప్రభాస్ ఉండే ప్లేస్ అనుకుంటున్నా. ఇది ఈ సీన్ తర్వాత పడే సీన్ అనుకుంటున్నా, సేమ్ కాస్ట్యూమ్ లో ప్రభాస్ కనిపిస్తున్నాడు కాబట్టి. జగన్నాథ ప్రభు నెక్స్ట్ షాట్ లో ఎవరో ట్రైన్ వెనక గుర్రం మీద పరిగెడుతున్నట్టు చూపిస్తారు. మేబీ ఆ ట్రైన్ లో ఉన్న ఏదో వస్తువుల్ని దొంగతనం చేయడానికి అనుకుంటున్నా. నెక్స్ట్ షాట్ లో పాస్ట్ లో ఉన్న రాజ్ మహల్ ఇంటీరియర్ ని చూపిస్తారు. ఇక్కడ ఏకంగా ఎలిఫెంట్స్ ని ఉంచేంత పెద్ద పెద్ద గదులు కనిపిస్తాయి. నెక్స్ట్ షాట్ లో ప్రభాస్ కాళ్ళ మీదకి వాటర్ వచ్చి అది రక్తంలో మారుతున్నట్టు కనిపిస్తుంది. ఈ ట్రాన్సిషన్ అయితే చాలా బాగా చూపించారు. నెక్స్ట్ షాట్ లో రాజ్ మహల్ బయట ప్రభాస్, గణేష్, సత్య, శ్రీను కనిపిస్తారు. నెక్స్ట్ షాట్ లో ప్రభాస్ ని సాడ్ ఎమోషన్ తో ఏదో ఫంక్షన్ లో ఉన్నట్టు చూపిస్తారు. మేబీ ఇది దెయ్యం ఏదో మాయ చేసి ప్రభాస్ కి పాస్ట్ ఏమైనా చూపిస్తుంది అనుకుంటున్నా. ఇందాక చెప్పుకున్నట్టు ఏదో చేతబడిలా ఉంది అనుకున్న సీన్ ని ఈసారి ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో దెయ్యంగా ఉన్న సంజయ్ దత్ పియానో వాయిస్తున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో ప్రభాస్ హే జగన్నాథ ప్రభు ఏ క్యా హో రాయ్ అనేది మనందరికీ తెలిసిందేగా, మీమ్స్ లోనే తస్కరించింది. ఈ సీన్ లో సప్తగిరి కూడా కనిపిస్తాడు. నెక్స్ట్ షాట్ లో సుప్రీత్ రెడ్డి ఏదో దొంగల మూటాకి నాయకుడిలా కనిపిస్తాడు. అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ పైకి చూస్తున్నారు. అండ్ ఇదే సీక్వెన్స్ లో హీరోయిన్స్, కమెడియన్స్ అందరూ కూడా పైకి చూస్తున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో మనకి చూపించేది ఏంటి అంటే సుప్రీత్ రెడ్డి అండ్ వాళ్ళ గ్యాంగ్ పైన సీలింగ్ కి ఉంటారు. వాళ్ళు పైకి చూస్తుంది హీరోయిన్స్ అండ్ కమెడియన్స్ ని, హీరోయిన్స్ అండ్ కమెడియన్స్ ఏమో పైకి చూస్తుంది సుప్రీత్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ ని. ఇక్కడ డీటెయిలింగ్ ఏంటంటే అక్కడ చైర్ లో కూర్చున్నట్టు కనిపించేది మన ప్రభాస్ రాజాసాబ్ గెటప్ లో, అలాగే అక్కడ పైకి ఎగురుతున్నట్టు కనిపించేది సుప్రీత్ రెడ్డి. నెక్స్ట్ షాట్ లో ఎవరినో తలకిందులుగా వేలాడేసి బలిస్తున్నారు అనుకుంటున్నా. మేబీ ఇది ఆ క్షుద్ర పూజల దాంట్లో పార్టే అయ్యి ఉండాలి. నెక్స్ట్ షాట్ లో ఆవు కళ్ళల్లో ఎవరినో చూపిస్తున్నారు. మేబీ ఇది ఆ జాతర సీక్వెన్స్ లో షాట్ అనుకుంటా. నెక్స్ట్ ఇదే జాతర సీక్వెన్స్ కి సంబంధించిన ఇంకొక షాట్ కూడా పడుతుంది. నెక్స్ట్ షాట్ లో సంజయ్ దత్ నగలన్నీ వేసుకుని కనిపిస్తాడు. ప్రీవియస్ గా చూపించిన ట్రైన్ షాట్ లో దొంగ ఈ సంజయ్ దత్తే అనుకుంటా. నెక్స్ట్ షాట్ లో బొమైన్ ఇరానీ ఏదో ప్రొఫెసర్ లాంటి క్యారెక్టర్ ప్లే చేస్తూ కనిపిస్తుంది. చేతిలో చూస్తే బుక్ తగలబడిపోతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో ప్రభాస్ ని దెయ్యాలన్నీ గాల్లోకి ఎగరేస్తున్నట్టు చూపిస్తున్నారు. నెక్స్ట్ షాట్ లో ప్రభాస్ ని ఆ దొంగల బ్యాచ్ అంతా పట్టుకుని లాగుతున్నట్టు కనిపిస్తుంది. మేబీ ఇది ఇంకొక ఫైట్ సీక్వెన్స్ అనుకుంటా. నెక్స్ట్ షాట్ లో ఒక రూమ్ ని లాక్ చేసి దాని మీద ఏదో దెయ్యం బొమ్మ ఉన్నట్టు చూపిస్తారు. అబ్జర్వ్ చేస్తే ఆ దెయ్యం కళ్ళు మూసి ఉన్నట్టు కనిపిస్తుంది. మేబీ ఇది ఆ చేతబడి చేసే ప్లేసే అనుకుంటా. నెక్స్ట్ షాట్ లో సముద్రకనిని చూపిస్తారు. బ్యాక్గ్రౌండ్ లో అబ్జర్వ్ చేస్తే అది పాస్ట్ లో ఉన్న రాజ్ మహల్ లా అనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో ఒక ఓల్డ్ అంబాసిడర్ కార్ ని ఎవరో రాజ్ మహల్ నుంచి బయటకు వేసుకుని వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది.
నెక్స్ట్ షాట్ లో రాజ్మహల్ మొత్తం మంటలు అంటుకుంటున్నట్టు చూపిస్తున్నారు. మేబీ ఇది అంత క్లైమాక్స్ సీన్ లోనే అనుకుంటున్నా. అదే సీన్ లో ప్రభాస్ చేతిలో మంటలు అంటుకున్న కొరడా కూడా కనిపిస్తుంది. ఇదే సీక్వెన్స్ లో బ్యాక్గ్రౌండ్ లో అబ్జర్వ్ చేస్తే డబ్బులకు కూడా మంటలు అంటుకున్నట్టు కనిపిస్తుంది. సేమ్ పోస్టర్ లో రిలీజ్ చేసిన లుక్ లో కూడా ఇలాగే కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో కనిపించే దెయ్యం మేబీ ఆ ఫస్ట్ షాట్ లో కనిపించే బామ్మనే అనుకుంటున్నా. దుర్గమ్మ తల్లి కాపాడమ్మా. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. నెక్స్ట్ సీన్ లో కమెడియన్స్ అండ్ ప్రభాస్ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక రూమ్ లో దాక్కుంటారు. అబ్జర్వ్ చేస్తే ఈ రూమ్ సేమ్ మనకి స్టార్టింగ్ లో చూపించిన రూమే. నెక్స్ట్ క్లోజింగ్ షాట్ లో ఆ స్మోక్ లాంటి దాని నుండి దెయ్యం చేతులు రావడం కనిపిస్తుంది. టీజర్ స్టార్టింగ్ లో వచ్చిన ఈ డైలాగ్స్, ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా కథానంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను అని అంటాడు. మేబీ ఆ డబ్బు మీద ఉన్న మోజు వల్ల సంజయ్ దత్ అక్కడ దెయ్యంలా మారి తిరుగుతున్నాడు అనుకుంటున్నా. టీజర్ లాస్ట్ లో మన ప్రభాస్ దుర్గమ్మ తల్లి కాపాడమ్మా అని అంటే యాజ్ ఇట్ ఈస్ వింటేజ్ ప్రభాస్ లా అనిపిస్తున్నాడు. సో ఇది గైస్ టీజర్ లో నాకు కనిపించిన డీటెయిల్స్ అండ్ నాకు అనిపించిన థియరీస్. అండ్ మీకు ఇందులో కొత్తగా అనిపించిన డీటెయిల్స్ లేదా నేను మిస్ అయిన డీటెయిల్స్ ఇంకేమైనా మీరు కనిపెట్టి ఉంటే నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఇంకా ఇలాంటి వీడియో బ్రేక్ డౌన్స్ కోసం, అనాలిసిస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్. జై హింద్.